బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖలో వైసీపీ అధ్యక్షుడు జగన్ పర్యటిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో గాయపడిన వారిని ఆయన పరామర్శించారు. దీంతో పాటు ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులను జగన్ ఓదార్చారు. సెవెన్ హిల్స్ కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో కార్మికుల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని మాజీ సీఎం హామీ ఇచ్చారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన పరిహారాన్ని త్వరగా అందించాలని డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారం వైజాగ్ నుండి మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గా ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. దుర్గా ప్రసాద్, చెప్పండి, జగన్ పర్యటన అక్కడ ఏ విధంగా సాగుతుంది, అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ మధ్య మాజీ ముఖ్యమంత్రి జగన్ ఎయిర్పోర్ట్ మీద సెవెన్ హాస్పిటల్ చేరుకున్నారు. ఎవరైతే స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను పరామర్శించేందుకు అయితే ఆయన స్టీల్ ప్లాంట్ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఎయిర్పోర్ట్ నుంచి కూడా స్టీల్ ప్లాంట్ చేరే వరకు వైసీపీ కార్యకర్త వచ్చి అక్కడ ఎయిర్పోర్ట్ చేరుకొని భారీగా ఆయన కనపడదు పలికేందుకు ఏర్పాటు చేశారు. బట్ ఈ కార్యక్రమం పాల్గొనడానికి వచ్చినప్పుడు కూడా ఆయన ర్యాలీ కానీ ఈ ప్రాంతాన్ని చేరుకోవడం జరిగింది. అయితే ఎయిర్పోర్ట్ నుంచి ఈ సెవెన్ నుంచి చేరుకున్న తర్వాత ఆయన నేరుగా ఆయన ఎవరైతే క్షతగాత్రులు ప్రస్తుతం ఉన్న ఆ ఇద్దరు క్షతగాత్రులను ఆయన పరామర్శం లోపలికి వెళ్ళారు. ఆల్రెడీ ఉదయాన్నే ముగ్గురులో ఈ రోజు ఫైర్రాజ్ అనే వ్యక్తి కూడా చనిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ ఫైర్రాజ్ తో కలిపి ఈ మొత్తం 9 మంది కూడా చనిపోయినట్టు అధికారులు ధృవీకరించారు. అయితే ఏ విధంగా ప్రమాదం జరిగింది, ఎటువంటి సేఫ్టీ మెథడ్స్ ఉన్నాయి, ఏ విధంగా వాళ్ళు ప్రజెంట్ ట్రీట్మెంట్ ఎట్లా ఉందని చెప్పి కూడా క్షతగాత్రుల దగ్గరికి వెళ్ళి ఆయన కుటుంబ సభ్యులు కూడా పరామర్శిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా పరిహారం వెంటనే తక్షణం అందించే దిశగా, మరోవైపు ఏదైతే గతంలో ఎల్జీ ఫార్మర్స్ ప్రమాదం జరిగినప్పుడు గత ప్రభుత్వ హయాంలో ఏ విధంగా పారితోషికం ఇవ్వడం జరిగిందో అదే తరహాలో ఎక్కువ మోతాదులో ప్రభుత్వం కూడా ప్రోత్సాహం అందించాలి, వారి కుటుంబ సభ్యులకు భరోసా కల్పించాలని చెప్పి కూడా ఆయన ఆ విధంగా మీకు కృషి చేస్తాం, ఖచ్చితంగా మీకోసం మీకు అండగా ఉంటామని చెప్పి కూడా బాధిత కుటుంబాలతో మాట్లాడుతున్నాం. బట్ మీడియా అంతా లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించారు కూడా లోపలికి పంపించడానికి పరిస్థితి ఆన్లైన్ లైవ్ లో కూడా. మరోవైపు ఇక్కడ నుంచి నేరుగా మరలా ఆయన స్టీల్ ప్లాంట్ దగ్గరికి వెళ్ళి కిమ్స్ హాస్పిటల్ ఉన్న బాధితులు కూడా పరామర్శించే అవకాశం ఉంది. మరోవైపు స్టీల్ ప్లాంట్ ప్రాంతానికి వెళ్ళి సందర్శిస్తారు అనేది కూడా కొంత ప్రస్తుతానికి సస్పెన్స్ కొనసాగుతున్న అంశం ఉంటుంది. మరోవైపు ఇక్కడ సెవెన్ నుంచి కేజీఎస్కి వెళ్తానికి కూడా వైసీపీ శ్రేణులు అయితే చెప్తున్నారు. కేజీఎస్ లో మార్చిలో మృతదేహాలు ఉన్నాయి, వారి కుటుంబ సభ్యులు కూడా అక్కడ ఉన్నారు. ఈ రోజు మరొక కార్మికుడు ప్రజలు కూడా చనిపోయిన సంగతి జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆ కుటుంబ సభ్యులు పరామర్శించేందుకు కూడా ఆయన కేజీఎస్కి వెళ్ళే అవకాశం కలుగుతా ఉంది. రైట్ దుర్గా ప్రసాద్, థ్యాంక్ యూ.